ఒకరోజు స్నేహితుణ్ణి అవమానించాడు. 2 సంవత్సరాల తర్వాత అదే స్నేహితుడు అతన్ని జైలు నుంచి బయటకు తీసుకొచ్చాడు. ఒకే ఊరిలో పెరిగిన 2 స్నేహితుడు, పాపారావు, పుణ్యారావు. కాలం మారింది. జీవితం వాళ్లను వేర్వేరు దారుల్లో నడిపించింది. పాపారావు తన ఇల్లు, పొలం తాకట్టుపెట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో లాభాలు, తర్వాత నష్టాలు. చివరికి దుకాణం మూతపడింది. అప్పులు, బాధలు, ఇల్లు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి. అదే సమయంలో పుణ్యారావు చిన్న షెడ్డు నుంచి ప్రారంభించిన పూల వ్యాపారం లక్షల్లో తిరిగింది. కారు, సొమ్ము, గౌరవం. ఒకరోజు పూరిగుడిసె ముందు దిగులుగా కూర్చున్న తన స్నేహితుడిని చూసి కారాపాడు పుణ్యారావు. స్నేహం గుర్తు చేసుకున్నాడు. తన దుకాణం పక్కనే స్థలమిచ్చాడు, పెట్టుబడి పెట్టాడు. మళ్లీ పుంజుకున్నాడు పాపారావు. పెద్ద వ్యాపారయ్యాడు, సంఘం అధ్యక్షుడయ్యాడు. కాని సమ్మానం చేసేవేళ శాలువా వేయబోయిన స్నేహితుడ్ని సున్నితంగా తిరస్కరించాడు. స్నేహం మరిచిపోయాడు. 2 ఏళ్ల తర్వాత దొంగనోట్ల కేసులో జైలుపాలయ్యాడు పాపారావు. అందరూ దూరమయ్యారు, కాని ఒక్కరు మాత్రం దూరం కాలేదు. అదే పుణ్యారావు. తన కొడుకు లాయర్ సహాయంతో కేసు వాదించి తన స్నేహితుణ్ణి నిర్దోషిగా బయటకు తీసుకొచ్చాడు. జైలు గుమ్మం బయట నిలబడి ఉన్న పుణ్యారావుని చూసి పాపారావు కళ్లలో నీళ్లు. అప్పుడు తెలిసిందతనికి సంపద కన్నా గొప్పది, పదవి కన్నా విలువైనది స్నేహధర్మం.